ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్ బంధువులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి, శుక్ర, రాహు సంచార స్థితితో ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు కుజ భగవానుడు. మంగళవారం మనకు ఈ సంవత్సరం ఉగాది పండగ అవ్వడం వలన, రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము రాజకీయ నేతలకు, సామాన్యులకు, ప్రతి ఇంట్లో ఉండబడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేసే వారందరికీ కూడా అధిక శత్రు ప్రభావం అధికంగా ఉంటుంది. నిత్యము అంతర్గతమైనటువంటి భద్రతా లోపము, రక్షణ శాఖలో, న్యాయశాఖలో, అడ్వకేట్సు, పోలీసు, రక్షణ రంగాలలో వీరితో బాగా విపరీతమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము అధికమైనటువంటి వేడి, అధికమైన వర్షాలు, అన్నీ అధికస్యం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. భానుడు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతను వెదజల్లే పరిస్థితి ఉంటుంది. పర్యావరణము, పరిరక్షణకు దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదియే కాకుండా మంత్రివర్యులు శని భగవానుడు. శని ఆయుకారకుడు అవ్వడం వలన శని నక్షత్రాలు 3 నక్షత్రాలు, పుష్యమి నక్షత్రము కర్కాటక రాశిలో ఉండడము, కర్కాటక రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ స్థాన శని సంచార స్థితి. 2వ నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ నక్షత్రము వృశ్చిక రాశిలో ఉండడము అర్ధాష్టమ శని సంచార స్థితి. 3వ నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశిలో ఉంటుంది. మీనరాశికి కూడా ఏళ్ళనాటి శని యొక్క ప్రభావము. అంటే శని భగవానుని యొక్క తీవ్రత ఈ సంవత్సరము చాలా అధికంగా ఉంటుంది. మంత్రివర్యులు అవ్వడం వలన రాజు ఆజ్ఞాపిస్తాడు, మంత్రి పరిపాలన, అధ్యక్షత, నిర్వహణ చూస్తాడు. కనుక ఈ సంవత్సరము అనేక రకాలమైనటువంటి వ్యాధులు, ఇబ్బందులు, చోర భయం, తస్కరణ భయం, నదీ ప్రయాణాలు, అగ్ని ప్రమాదాలు, అనేకమైనటువంటి స్వయం కృప అపరాధంతో జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ సంవత్సరం అంతనూ కూడా శని భగవానుని యొక్క ఆశీస్సులు, మంత్రి ఆశీస్సులు మనకు కలగాలి అన్నట్లయితే ప్రధానంగా ఒక వ్యక్తి తన ఎంత బరువు అయితే ఉంటాడో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని, ఆ ఉప్పును శివలింగ ఆకారంగా ఏర్పాటు చేసుకొని, రుద్రుడి యొక్క నమ్మకాన్ని, శని యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసుకుంటూ జలంతో ఆ యొక్క శివలింగానికి, అంటే ఉప్పుతో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడం వలన నీటితోనే ఉప్పు మరణిస్తుంది, నీటితోనే తయారవుతుంది. కనుక సమస్యలు సమసిపోతాయని చెప్పి గమనించాలి. ఈ ఒక్క చిన్న రెమెడీ కార్యక్రమం చేసుకుందాం. శని భగవాన్ యొక్క ఆశీస్సులు పొందుదాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరము ప్రశాంత, సుఖవంతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందుదాం. మేషరాశి వారికి ఈ తెలుగు ఉగాది పండగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వర్ణం మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. ఈ సంవత్సరము రాజు కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి మంచి యోగదాయకమైన రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి. అలాగనే 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ, మేషరాశి జాతకులందరూ కూడా
జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అలాగనే రాశిలోనే బుధుడు, గురువు, 6వ స్థానంలో కేతువు, లాభస్థానంలో కుజుడు, శని, వ్యయంలో రవి, శుక్ర, రాహు సంచార స్థితి ఉండడం వలన, వ్యయంలో రాహు ఉండడం వలన రాహు సంపూర్ణమైన నరదృష్టికారకుడు, వాస్తుకారకుడు, చక్షుకారకుడు, అపోహను కలిగించే మాయాకారకుడు అవ్వడం వలన మేషరాశి వారు ఈ సంవత్సరం అద్భుతమైన విజయాన్ని సాధించాలి, ఈ శత్రువులను తొలగించుకోవాలి, ఐశ్వర్యం, ఆనందం సొంతం కావాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు గల ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని, ఆ ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసుకొని, రుద్రుడి యొక్క మంత్రము, రాహు యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయి. అలాగని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటందరికీ కూడా ఈ చిన్న రెమెడీని ఆచరింపజేయండి. అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందువు అవ్వండి.